హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్ 104 పేపర్ క్వశ్చన్ నెంబర్ 241. గ్రామంలోని వ్యక్తికి రోజుకి అవసరమగు నీరు. ఆన్సర్ 1. 5 గ్యాలన్లు. క్వశ్చన్ నెంబర్ 242. కంపోస్ట్ రకాలు ఎన్ని? ఆన్సర్ 1. బెంగళూరు ఇండోర్ పద్ధతి. 244. ఈ క్రింది వాటిలో గాలి కాలుష్యం వలన వచ్చు వ్యాధులు ఏవి? ఆన్సర్ 3. 1. బ్రాంకైటిస్, క్యాన్సర్. 1 మరియు 2. క్వశ్చన్ నెంబర్ 245. బయాలజికల్ పరిసరాలు అనగా? ఆన్సర్ 4. పైవన్నీ సూక్ష్మజీవులు, కీటకాలు, జంతువులు. పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 246. నీటి కఠినత్వం వలన నష్టములు ఏవి? ఆన్సర్ 4. పైవన్నీ అధిక ఇంధనం వినియోగం, వంటకు ఎక్కువ సమయం తీసుకోవడం, బట్టలు మన్నిత కోల్పోవడం. పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 247. చతురస్రాకారపు బావి నీటి ఘనపరిమాణం తెలుసుకునే సూత్రం. ఆన్సర్ 2. IBH × 6 × 25. క్వశ్చన్ నెంబర్ 248. డ్రై క్లీనింగ్కు వాడేది? ఆన్సర్ 4. పైవన్నీ పెట్రోల్, కార్బన్ ట్రైడోక్లోరైడ్, బెంజీన్. పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 249. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ 3. జూన్ 5. క్వశ్చన్ నెంబర్ 250. నేల ఉపరితలంపై ఉండే నీరు. ఆన్సర్ 2. ఉపరితల నీరు. క్వశ్చన్ నెంబర్ 251. మొదటి రాతి పొర క్రింద భాగము నుండి నీటిని గ్రహించు వాటిని డాష్ అంటారు? ఆన్సర్ 2. డీవెల్. క్వశ్చన్ నెంబర్ 252. సాంఘిక పరిసరాలకు ఉదాహరణ? ఆన్సర్ 4. పైవన్నీ ఆచారాలు, అలవాట్లు, వైఖరులు. పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 253. గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత? ఆన్సర్ 1. 20.93%. క్వశ్చన్ నెంబర్ 254. ఈ క్రింది వాటికి సరైన సమాధానం ఎన్నుకొనుము. ఆన్సర్ 2. వర్షపు నీరు శుభ్రమైనది. బోర్వెల్ మొదటి రాతి పొర నుండి క్లోరిన్ మాత్రలు ఎక్కువ నీటిని శుభ్రపరచుటకు బెర్క్ ఫిల్టర్లు. నీటిని వడగట్టు యంత్రము, కఠిన జలము. ఆహారం వండుటకు ఆలస్యం అగుట. క్వశ్చన్ నంబర్ 255. మొదటి రాతి పొర క్రింద నుండి నీటిని గ్రహించునవి ఏవి? ఆన్సర్ 2. డీప్ వెల్స్. క్వశ్చన్ నంబర్ 256. పశువుల పేడ ద్వారా మనుషులకు సంక్రమించు వ్యాధి ఏది? ఆన్సర్ 2. ధనుర్వాతం. నంబర్ 257. కంపోస్టు ముందు ఎంత కాలానికి వ్యర్థ పదార్థాలు ఎరువుగా మారును? ఆన్సర్ 2. 6 నెలలు.
క్వశ్చన్ నెంబర్ 258. అంగన్వాడీ కార్యకర్త ప్రతి డాష్ జనాభాకు నిర్దేశించి ఉండును. ఆన్సర్ 1. 1000 జనాభాకు. క్వశ్చన్ నెంబర్ 260. ఎంఎంఆర్ అనగా ఆన్సర్ 1. మాతృ మరణాలు రేటు. క్వశ్చన్ నెంబర్ 261. ఐఎంఆర్ అనగా ఆన్సర్ 2. శిశు మరణాలు రేటు. క్వశ్చన్ నెంబర్ 262. ఎండిటి అనగా ఆన్సర్ 1. మల్టీ డ్రగ్ థెరపీ. క్వశ్చన్ నెంబర్ 263. డాట్స్ అనగా ఆన్సర్ 1. ప్రత్యక్ష పర్యవేక్షణ చికిత్స షార్ట్ టర్మ్ కోర్స్. క్వశ్చన్ నెంబర్ 264. ఎయిడ్స్ కిచ్చు చికిత్స. ఆన్సర్ 1. ఏఆర్టీ. క్వశ్చన్ నెంబర్ 265. యాంటీ మలేరియా డ్రగ్. ఆన్సర్ 3. క్లోర్వికిన్. క్వశ్చన్ నెంబర్ 266. ఎస్డిఏ అనగా ఆన్సర్ 1. స్కిల్డ్ బర్త్ అటెండెంట్స్. క్వశ్చన్ నెంబర్ 267. గ్రామ ఆరోగ్య పారిశుద్ధ కమిటీ అధ్యక్షులుగా ఎవరు ఉంటారు? ఆన్సర్ 3. సర్పంచ్. క్వశ్చన్ నెంబర్ 268. ఆశా అనగా ఆన్సర్ 4. అగ్రిటేట్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. క్వశ్చన్ నెంబర్ 269. డిపిహెచ్ఎన్ను విశదీకరించుము. ఆన్సర్ 1. డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ నర్స్. నంబర్ 270. ఈసీ రిజిస్టర్ అనగా ఆన్సర్ 1. ఎలిజిబుల్ కపుల్ రిజిస్టర్. క్వశ్చన్ నెంబర్ 271. 2-3 సంవత్సరముల గల పిల్లలకు విటమిన్ ఏ డోసు. ఆన్సర్ 2 లక్షల యూనిట్స్. క్వశ్చన్ నెంబర్ 272. ఓఆర్ఎస్ యందు సోడియం సిట్రేటు డాష్ గ్రాములు ఉండును. ఆన్సర్ 2. 2.5 గ్రాములు. క్వశ్చన్ నెంబర్ 273. ఓఆర్ఎస్ యందు పొటాషియం క్లోరైడ్ డాష్ గ్రామ్ ఉండును. ఆన్సర్ 1. 1.5 గ్రామ్. క్వశ్చన్ నెంబర్ 274. వ్యాక్సిన్ క్యారియర్లో ఎన్ని వైల్స్ తీసుకుని వెళ్ళుటకు ఉపయోగపడతాయి? ఆన్సర్ 1. 16 నుంచి 20 వైల్స్. క్వశ్చన్ నెంబర్ 275. నియోనేటల్ మోర్టాలిటీ రేటు అనగా ఆన్సర్ 1. 0 నుంచి 28 రోజులలో మరణించిన వారి సంఖ్య. క్వశ్చన్ నెంబర్ 276. లిఖితపూర్వకంగా ఉండే సమాచారాన్ని డాష్ అంటారు. ఆన్సర్ 2. రికార్డులు. క్వశ్చన్ నెంబర్ 277. రాష్ట్ర వ్యాప్తముగా హెచ్ఐవిపై చైతన్యం కల్పించటంలో ప్రధాన పాత్ర పోషించినది ఎవరు? ఆన్సర్ 1. ఆశా వర్కర్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.